వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజొచ్చేసి సింపుల్‌గా మనం చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేద్దాం. పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేయడానికి మెయిన్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేస్తాం. మన ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడొచ్చేసి మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేయండి. ఫోల్డర్ అని ఎందుకంటే ఇప్పుడొచ్చేసి మనం ఏదైనా కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్ అంతా మొత్తం ఒక ఫోల్డర్‌లో పెట్టాలి. సో, అందుకోసమే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్‌లోకెళ్ళండి. నెక్స్ట్ న్యూ ఫోల్డర్. ఆల్రెడీ నేను పోర్ట్‌ఫోలియో అని క్రియేట్ చేసి పెట్టాను. సో, నేనేదైనా వేరే మీకిష్టమొచ్చిన నేమ్ ఇవ్వండి. పోర్ట్‌ఫోలియో 2 ఆల్రెడీ నేను 1 అని ఇచ్చా. పోర్ట్‌ఫోలియో 2 అని ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి వీఎస్ కోడ్ యాప్‌ని ఓపెన్ చేసాం. వీఎస్ కోడ్ వీఎస్ కోడ్ యాప్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా కనిపిస్తున్నాయి కదా మీకు. ఇక్కడ లాస్ట్‌లో వచ్చేసి ఎక్స్‌టెన్షన్స్ అని కనిపిస్తాయి. ఎక్స్‌టెన్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత లైవ్ సర్వర్ అనేసి లైవ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయండి. లైవ్ సర్వర్‌ని ఎందుకు ఇన్‌స్టాల్ చేయండి అంటే, మనం వచ్చేసి ఇప్పుడు వీఎస్ కోడ్‌లో ఏమైతే కోడ్ రాసామో దానికి అవుట్‌పుట్ రావడానికి మనం లైవ్ సర్వర్‌ని క్రోమ్‌కి కనెక్ట్ చేస్తుంది లైవ్ సర్వర్. ఇక్కడొచ్చేసి మనం ఏదైతే కోడ్ రాస్తామో ఇక్కడ గో లైవ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో ఉన్నది. గో లైవ్ క్లిక్ చేసిన తర్వాత మనకు క్రోమ్‌లో ఇక్కడ రాసిన కోడ్ అవుట్‌పుట్ అనేది కనిపిస్తది. సో, అందుకోసమే మనం లైవ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు గదా! ఆ ఫోల్డర్‌ని ఇక్కడ ఓపెన్ చేసి పెట్టండి. నెక్స్ట్ వచ్చి డాక్యుమెంట్‌లో మన ఫోల్డర్ ఉంటది. ఫోల్డర్ పోర్ట్‌ఫోలియో 2 సెలెక్ట్ చేసుకున్న ఓపెన్ చేసిన ఇక్కడ కనిపిస్తుంది కదా! నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ న్యూ ఫైల్ మీద క్లిక్ చేయండి. న్యూ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ నెక్స్ట్ ఇంకొకటి క్రియేట్ చేయండి. స్టైల్ సారీ స్టైల్ డాట్ సీఎస్ఎస్ ఇప్పుడు సారీ ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది ఎందుకు క్రియేట్ చేసామంటే ఇప్పుడు హెచ్టీఎంఎల్ కోడ్ ఏమైతే ఉంటుందో ఆ కోడ్ మొత్తం మనం ఇక్కడ ఈ ఫైల్‌లో పెడతాం. సిఎస్ఎస్ అనే దాని కోడ్ మొత్తం అంతా సిఎస్ఎస్‌లో పెడతాం. ఓకేనా? ఇప్పుడు హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ మెయిన్ 2 కూడా ఇంపార్టెంటే. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి చాట్ జీపీటీని ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు మనం చాట్ జీపీటీని ఓపెన్ చేసాం. ఐ వాంట్ పోర్ట్‌ఫోలియో అని సింపుల్, యూనిక్, ప్రొఫెషనల్ అని ఇచ్చేసా. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి చాట్‌జీపీటీ ఏమడుగుతుంది? మన డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. నువ్వెక్కడ చదువుకున్నావు? ఏంటి? మొత్తం మన డీటెయిల్స్ అంతా ఇచ్చిన తర్వాత మనకు ఒక చూపిస్తది. చూపించినప్పుడు నాకది నచ్చనప్పుడు మనం ఇక్కడ సెకండ్ టైమ్ చూపించింది చూడండి ప్రివ్యూ. సో, నాకు సెకండ్ వన్ నచ్చింది. సెకండ్ వన్ నచ్చినప్పుడు నేను సెకండ్ వన్ ఇచ్చేసా. ఈ సెకండ్ వన్ గురించి అంతా మొత్తం అడిగింది. సో, దాంట్లో ఏమేముంటాయి, సెక్షన్స్ ఏమి, కలర్సు, హీరో టెక్స్చరు, స్కిల్సు, ప్రాజెక్ట్సు మొత్తం అంతా ఇచ్చింది. నేను ఆల్రెడీ యెస్ అని ఇచ్చేసా. ఇచ్చిన తర్వాత నాకు జస్ట్ సింపుల్ కోడ్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత నాకది నచ్చనప్పుడు నేనేం చేశా, నాకు అబౌట్ సెక్షను, స్కిల్సు, ప్రాజెక్ట్సు, ఎడ్యుకేషన్ మొత్తం ఓవరాల్‌గా కావాలి. సో, ఐ వాంట్ ఆల్ కోడ్ అని చెప్పా. ఐ వాంట్ ఆల్ కోడ్ అని తర్వాత ఇక్కడ కోడ్ ఇచ్చేసింది. ఈ కోడ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం, ఈ కోడ్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత వీఎస్ కోడ్ ఓపెన్ చేయండి. వీఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను అక్కడ ఇచ్చిన కాపీ పేస్ట్ చేస్తున్నా. కాపీ పేస్ట్ చేస్తున్నా. సేవ్ చేయండి. కంట్రోల్+S సేవ్ చేసిన తర్వాత ఇక్కడ స్టైల్ డాట్ సీఎస్ఎస్ అని ఉంది. దాంతో ఏం పట్టించుకోకండి. అలా వదిలేయండి. మాకాడ ఇచ్చిన కోడ్‌ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత డబుల్ టాప్ ఇచ్చిన తర్వాత ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఉంది. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తది.
ఇలా వస్తది. మనం అక్కడ జస్ట్ మనం కాపీ పేస్ట్ చేస్తేనే ఇలానే వచ్చింది. సో, ఇక్కడ హోమ్ ఎగ్జాంపుల్ హోమ్ క్లిక్ చేశా. అబౌట్ అబౌట్‌కెళ్ళింది. స్కిల్స్, స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్, కాంటాక్ట్. సో, ఇలాగొచ్చేసింది. మనం ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలన్నా ఎంటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.